ఒక్కొక్కసారి మన మిస్టేక్ ఏం లేకపోయినా కూడా మన పాటికి మన రూల్స్ ఫాలో అవుతూ మన లైఫ్ని మనం నార్మల్గా లీడ్ చేస్తున్న టైంలో వేరే వాళ్ళు ఎవరో చేసిన మిస్టేక్కి శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యూ డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే 5 ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు. నాకు తెలిసినంత వరకు మదర్ ఫాదర్ జస్ట్ 2 months బ్యాకే వాళ్ళకి బేబీ పుట్టాడు అనమాట. ఆ బేబీ అండ్ ఈ ఫాదర్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇండియా నుంచి వచ్చారు పుట్టిన తర్వాత చూడటానికి అని చెప్పేసి. ఈ యాక్సిడెంట్ జరగడానికి జస్ట్ 2 days ముందే వాళ్ళు కెనడాకి వచ్చారు. అండ్ వాళ్ళు కెనడాకి వచ్చే ముందు షష్టి పూర్తి కూడా కంప్లీట్ చేసుకొని వచ్చారనమాట. వాళ్ళ మనవని చూసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి హ్యాపీగా గడుపుదామని వచ్చారు వీళ్ళు. సో ఈ 5 ఫ్యామిలీ మెంబర్స్ ఏదో లొకేషన్ కి వెళ్తున్నారనమాట. 400 series హైవేలో వెళ్తున్నప్పుడు అదే టైంలో దగ్గరలో LCBO అని చెప్పేసి ఒక లిక్కర్ స్టోర్లో దొంగతనం జరిగిందని చెప్పేసి పోలీసులకి కాల్ వచ్చింది. కాల్ వస్తే పోలీసులు స్పాట్కి వెళ్ళే టైంకి వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. ట్రక్లో పోలీసులు ఏం చేశారు, నార్మల్గానే వాళ్ళని కొంచెం దూరం చేసిన తర్వాత ఇది ఇద్దరు దొంగలు ఏం చేశారంటే ట్రక్తో 400 series ఆన్కమింగ్ ట్రాఫిక్కి ఆపోజిట్గా మెర్జ్ అయ్యారనమాట. చెప్పాను కదా, మనకి అక్కడ more than 100 స్పీడ్లో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆపోజిట్ వేలో వెళ్ళినప్పుడు ఏంటంటే నార్మల్గా పోలీసులు ఏంటంటే అలాంటి చేజులు చేయరు, ఎందుకంటే జనాలకి డేంజర్ కదా. వీళ్ళు అంత పెద్ద ఇది కూడా ఏం చేయలేదు, దొంగతనం ఏదో జరిగింది. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే పోలీసులకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవేంటంటే బైకర్స్ని ఎప్పుడు పోలీసులు చేజ్ చేయకూడదు అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదన్నా చేజ్ ఇట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో చేయాల్సి వస్తే దానికి వచ్చే రివార్డ్ ఏదైతే ఉందో అది ఈ చేజ్ చేయడం వల్ల జరిగే ఇష్యూస్ని కంటే చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. సో అలా ఉంటాయి కొన్ని కండిషన్స్. కానీ పోలీసులు ఏం చేశారు, 401 series వాళ్ళు ఆపోజిట్ వెళ్ళారని తెలిసినా కూడా చాలాసేపు అట్లానే చేజ్ని కంటిన్యూ చేశారు. ఈ 5 ఫ్యామిలీ మెంబర్స్ పాపం వాళ్ళ టైం బ్యాడ్ చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఈ వెహికల్కి ఆపోజిట్ వేలో వాళ్ళు గుద్దేశారనమాట. వెంటనే ఆ ట్రక్తో ఈ ఫ్యామిలీ మెంబర్స్ కార్ని గుద్దేశారు. గుద్దిన టైంలో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఆ బేబీ ముగ్గురు స్పాట్లో చనిపోయారు. అండ్ ఈ ఆపోజిట్ వెహికల్లో ఉన్న 21 years ఓల్డ్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో అతను, ఇంకొక అతను 38 years ఓల్డ్ దొంగల్లో. ఈ 21 years ఓల్డ్ అతను కూడా చనిపోయాడు. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చాలా సర్జరీలు జరిగి చాలా మెంటల్ ట్రామాలో ప్రజెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. సో ఇక యాక్సిడెంట్ జరిగిపోయింది. ఆ యాక్సిడెంట్లో ఇంకా 4 vehicles ఇన్వాల్వ్ అయినాయి. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసులు అసలు చేజ్ ఎందుకు చేశారని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ వేశారు. 7 members ఎంతమందిలో పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఎంత చేసినా కానీ జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన వాళ్ళు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేక చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది ఈ మిస్టేక్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాటి గురించి నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఈరోజు. అందుకే అసలు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా. అన్నిటికంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మన వాళ్ళు చాలామంది ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ లేన్స్, ఇప్పుడు నార్మల్గా మనకి హైవే అంటే 4 lanes, 5 lanes, 3 lanes అట్లా ఉంటాయి అనమాట. లెఫ్ట్ మోస్ట్ లేన్ ఏదైతే ఉందో ఆ లేన్ని అసలు కంప్లీట్గా వదిలిపెట్టేయాలి. లేదంటే నువ్వు more than 100 వెళ్ళే పని అయితే ఆ లేన్ వాడాలన్నమాట. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లేన్లోకి వెళ్ళిపోయి 100, 90 వెనకాల ఎన్ని కార్లు అయిపోయినా పట్టించుకోరు. అసలు ఇది నా బాబుగడ్ రోడ్ అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. నాకు తెలిసి వీడియో చూసే వాళ్ళలో కూడా చాలా మంది ఇది చేస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. అసలు పొరపాటును కూడా మీరు ఆ లేన్ ని బ్లాక్ చేయొద్దు. ఎందుకంటే ఆ లేన్లు ఓన్లీ టేక్ ఓవర్లు చేసుకోవడానికి, లేకపోతే చాలా స్పీడ్లో వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, 140, 150 మీద వెళ్ళే వాళ్ళు. వాళ్ళందరూ ఆ లెఫ్ట్ మోస్ట్ లేన్ యూజ్ చేస్తారు. ఇన్ కేస్ కానీ నువ్వు కనుక ఆ లేన్లో ఉంటే నేను ఎప్పుడు టైల్ గేట్ చేస్తూనే ఉంటారు. అయినా కానీ మన వాళ్ళు పట్టించుకోరు. అదేందో నాకు అర్థం కాదు, వాళ్ళకి సైడ్ మిర్రర్లు ఉండవా లేదా నాకు అర్థం కాదనమాట. ఇది మన వాళ్ళు చేసే ఫస్ట్ మిస్టేక్. నువ్వు టేక్ ఓవర్ చేయాలంటే లెఫ్ట్ మోస్ట్ లేన్ వాడుకో, టేక్ ఓవర్ చేసి మళ్ళీ వెంటనే రైట్లోకి వచ్చేయాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ చేసే మిస్టేక్ ఏంటంటే, చాలా మందికి ఇది తెలియదు నాకు తెలిసి. ఎందుకంటే రీసెంట్గా 2 to 3 days బ్యాక్ మా ఫ్రెండ్ కూడా ఒక అతను అడిగాడు అనమాట. అదేంటంటే హైవే మీద మోస్ట్లీ 400 series రోడ్లన్నీ మ్యాక్సిమం 100 లేదంటే ఎక్కడన్నా 1, 2, 90 ఉంటాయి నాకు తెలిసి. పొరపాటును కూడా నువ్వు ఆ స్పీడ్కి కిందకి వెళ్ళకూడదు. మహా అయితే ఒక 10 కిందకి రావచ్చేమో, కానీ అంతకంటే తక్కువ రాకూడదు. చాలామంది ఏం చేస్తారంటే 100 రోడ్ అయితే ఇన్ కేసు వాడు కొత్త డ్రైవర్ కావచ్చు, లేకపోతే వాడికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ వాడు ఏం చేస్తారంటే 100 రోడ్ అనుకోండి, రైట్ మోస్ట్ లేన్లోకి వెళ్ళిపోయి, రైట్ మోస్ట్ లేన్ అంటే చాలా వరకు స్లోగా వెళ్ళేవాళ్ళు, లేదంటే ఎక్కడైనా టర్న్లు తీసుకునే వాళ్ళు అనమాట. ఇది ఇంకా వాడు ఏం చేస్తారంటే 60 మీద, 70 మీద, 80 మీద వెళ్తూ ఉంటాడు. అదేమో 100 రోడ్డు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక 4 to 5 months బ్యాక్ ఏం జరిగిందంటే, ఒక ముసలాయన రైట్ మోస్ట్ లేన్లో 65 మీద వెళ్తున్నాడు స్పీడ్, అదేమో 100 రోడ్డు. అతన్ని పోలీసు పుల్ ఓవర్ చేసి
డేంజరస్ స్పీడింగ్ అని చెప్పేసి $350 ఎంత టికెట్ ఇచ్చాడు అతనికి. ఎందుకంటే హైవే మీద ఇన్ కేస్ 100 అనుకోండి రోడ్డు ఈజీగా 110, 120 వెళ్తూ ఉంటాయి కార్లు. సడన్ గా 60 మీద ఒక కార్ ఎక్కడన్నా ఉందనుకోండి, దానికి డబల్ స్పీడ్లో వెనకాల ఉంటాడు, నీకు వాడికి ఆలోచించుకునే ఛాన్స్ కూడా దొరకదు. దానివల్ల నీ లైఫ్కి డేంజర్, వెనకాల వచ్చేవాడికి డేంజరే అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి డేంజరస్ డ్రైవింగ్ అని చెప్పేసి టికెట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కొలిజన్ జరిగినప్పుడు కూడా ఓన్లీ వీళ్ళిద్దరు కార్లే కదా, ఇవి కాకుండా ఇంకొక 4-5 కార్లు కూడా ఆ కొలిజన్లో ఇన్వాల్వ్ అయినాయి అనమాట. సో చాలా డేంజరస్ అది. పొరపాటును కూడా మీరు పోస్టెడ్ స్పీడ్కి కింద కానీ పైకి కానీ వెళ్ళద్దు భయం. మహా అయితే 100 అనుకోండి, 90 కానీ లేదంటే 110 కానీ ఈ రేంజ్లోనే ఉండాలి ఎప్పుడైనా సరే. మన వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. అండ్ ఈ లెఫ్ట్ మోస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడం, ఈ రెండు మనం చేయడం తగ్గించుకుంటే చాలా వరకు యాక్సిడెంట్లు తగ్గిపోతాయి. మనమనే కాదు, వేరే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బట్ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే పెడస్ట్రియన్స్. సో పెడస్ట్రియన్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు, కానీ ఇక్కడ లేని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది ఏంటంటే పెడస్ట్రియన్స్కి అందరికంటే ఎక్కువ రైట్ ఆఫ్ వే కానీ లేదంటే మ్యాక్సిమం లా వాళ్ళ వైపే ఫేవర్గా ఉంటుందన్నమాట. సో ఇది కొంతమందికి ఏంటంటే మైండ్లో ఇదిగా పడిపోయేదని వీళ్ళే ఎలా ఫీల్ అయిపోతారండి అంటే, మోస్ట్లీ వీళ్ళు నాకు తెలిసినంత వరకు డ్రైవింగ్ చేసి ఉండకపోవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ అలవాటు ఉండకపోవచ్చు ఎక్కువగా. సో వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, పెడస్ట్రియన్ అయితే చాలు, మనం ఎట్లా పోయినా సరే మనకి ఏం కాదని చెప్పి ఫీల్ అవుతుంటారు అనమాట. ఇక్కడ మనకి రోడ్డు క్రాస్ చేయడానికి మధ్యలో రోడ్ క్రాసింగ్ సింబల్స్ ఉంటాయి, అక్కడ బటన్ ప్రెస్ చేసి మనం రోడ్డు క్రాస్ చేయొచ్చు, కార్లు ఆగిపోతాయి బటన్ ప్రెస్ చేసిన వెంటనే. ఇక్కడ మన వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్, మన వాళ్ళనే కదా ఇక్కడ అందరూ చేస్తుంటారు మిస్టేక్స్. నేను ఎన్నిసార్లు చూశాను, నా కార్కి నాకు పచ్చి బూతులు వస్తాయి అప్పుడు. ఇక్కడ ఏంటంటే ఆ బటన్ నొక్కినప్పుడు, ఆ బటన్ నొక్కే ఆ స్తంభానికి ఒక 20 to 30 ఫీట్ అవతల, 20 to 30 ఫీట్ యువతల, ఈ రెండింటికి వైపు ఎక్స్ మార్క్ వేసి ఉంటుంది రోడ్డు మీద. ఆ ఎక్స్ మార్క్కి అవతల కార్లు ఉంటే ఖచ్చితంగా ఆగిపోవాలన్నమాట. ఆ ఎక్స్ మార్క్ని ఎప్పుడైతే కార్లు దాటేసిన తర్వాత నువ్వు ఇన్ కేస్ బటన్ నొక్కావు అనుకో, ఫస్ట్ నువ్వు ఆ కార్ని వెళ్ళనివ్వాలి. ఎందుకంటే వాడు 40-50 స్పీడ్లో ఉన్నవాడు, నువ్వు కొంతమంది బటన్ నొక్కేసి అసలుకి దూకేస్తారు రోడ్డు మీదకి, అసలు కార్ వస్తుందా లేదని కూడా చూసుకోరు. నేను మొన్న ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను, ఒక లేడీ చిన్న బేబీ స్ట్రాలర్తో బటన్ నొక్కింది, వెళ్ళిపోతుందా అని అసలు చూసుకుని కూడా చూసుకోవట్లా. ఒక పెద్ద వెహికల్ ట్రక్ వాడు ఎంత స్పీడ్ మీద వస్తున్నాడు అంటే, నేను హార్న్ కొట్టాను అప్పుడు ఆగాడు, లేదంటే చాలా ప్రమాదం జరిగేది అనమాట. సో చాలా మంది ఇదే ఫీల్ అవుతారు, మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేసాము అటు ఇటు చూసేది కూడా లేదు, దూకేయడమే అనమాట. నువ్వు ఆగి చూసుకొని ఆ క్రాస్ సింబల్కి అవతలు ఉన్న వాళ్ళు ఆగుతారు ఖచ్చితంగా. ఆ యువతలకు వచ్చేసినాడు ఆగలేడు, ఎందుకంటే వాడు ఆగుదామని ట్రై చేసినా సరే వచ్చి నీ దగ్గర అవుతాడు, ఖచ్చితంగా నీ మీద అవుతాడు. సో అది పెద్ద మిస్టేక్ మన వాళ్ళు చేసేది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇది మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఒక 2 to 3 క్లాసెస్ అన్నా మీకు ఈజీగా తెలుస్తుంది. కానీ ఒకవేళ తీసుకోకపోతే మాత్రం మీకు ఈ విషయం నాకు తెలిసి వాళ్ళే చెప్తారు. ఇది ఏమని చెప్తారు అంటే, ఎప్పుడైనా సరే మనకి రెడ్ సిగ్నల్స్, ఈ గ్రీన్ సిగ్నల్స్ జంక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి గ్రీన్ పడినప్పుడు నువ్వు అటు ఇటు చూడకుండా సడన్గా వెళ్ళిపోతావు, అలా వెళ్ళకూడదు పొరపాటును కూడా. అక్కడ గ్రీన్ పడినా కానీ చాలా మంది రెడ్ ఉన్నోళ్ళు వచ్చి యాక్సిడెంట్లు జరిగిన కేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో మనకి గ్రీన్ ఉన్నా సరే అటు ఇటు వాడు కంప్లీట్గా ఆగిపోయాడా లేదా అనేది కంపల్సరీగా చూసుకోవాలి. అండ్ పెడెస్ట్రియన్స్ వీళ్ళు కొంతమంది ఉంటారు భయ సైకోనా కొడుకులు, వాడికి వాక్ సింబల్ లేకపోయినా కానీ దూకేస్తారు కారు ముందు. నేను ఇంకో షాట్ కూడా పెట్టా, 2 పిల్లలు కారు ముందు దూకేశారు, ఆ రోజు వాళ్ళకి హ్యాపీ బర్త్డే చెప్పా, లేదంటే టపా కట్టేసేవాళ్ళు, నన్ను ఈ పాటికి జైల్లో నూకేవాళ్ళు. సో ఇప్పుడు ఈ హైవే మీద వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ ఫాలో అయ్యారు కదా, పాపం వాళ్ళు తప్పేం లేకుండా వాళ్ళ మిస్టేక్ ఏం లేకుండా చనిపోయారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇంక వాళ్ళ టైం బ్యాడ్ అంతా, అది చాలా ఎంతమందిలోనో ఒకరికి జరుగుతుంది. ఇన్ కేసు మన రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వకుండా ఇట్లాంటి మిస్టేక్స్ చేసాం అనుకోండి, మన వైపు నుంచి మిస్టేక్స్ ఉంటే మనకి ఇంకొంచెం త్వరగా జరుగుతుంది, అంతే పెద్ద తేడా, ఇంక అంతకంటే ఏం లేదు. సో అది ఈ రోజు మన వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.